బీఆర్ఎస్ పార్టీ తరఫున సిపిఎం బీజేపీ అందరూ అభ్యర్థులు బలపరిచి నన్ను బీఆర్ఎస్ తరఫున నిలబెట్టిండ్రు. గొట్టిపర్తి గ్రామానికి న్యాయం చేయాలని వెంకటరమణ అనే నేను సభ్యురాల్ని పోటీ చేస్తున్నా, సర్పంచ్గా పోటీ చేస్తున్నా. కత్తెర గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటుని ఓటేసి గెలిపించండి. భారీ మెజార్టీతో గెలవాలి. గెలిస్తే మీకు ఊళ్ళో ఉండి అన్ని పనులు సహకరిస్తా చేస్తా. నెక్స్ట్ నమస్కారాలు. నేను గొట్టిపర్తి గ్రామం, గొట్టిపర్తి మండలం, తుంగతుర్తి జిల్లా, సూర్యాపేటలో మిత్రపక్షాలు బలపరిచి సిపిఎం బీజేపీ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. మేము గతంలో గొట్టిపర్తి గ్రామంలో చాలా మంచి కార్యక్రమాలు చేసినాం. ఏ అధికారం లేనప్పుడు 40 సంవత్సరాల నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నా. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నా. 40 సంవత్సరాలలో ఇళ్ళల్లో బోర్లు రాని రోజులలో ఇళ్ళల్లో బావుల్ది పూడికలు తీయించిన నీళ్లు దొరకకపోతే. అట్లాగే మోరి చాలా చాలా ఇరుకుగా ఉంటే దాన్ని వెడల్పు చేయించి బస్సులను సూర్యాపేట, గుట్ట, ఖమ్మం డిపో బస్సులను ఊళ్ళకి రప్పించిన. అట్లనే ఒక 7 సంవత్సరాల క్రితం నీళ్ళకు ఇద్దరు ఏర్పడితే చింతకుంట పరమేశ్వర్ ట్రాక్టర్ పెట్టి 3 నెలలు ఎవరు అడగకుండా కూడా ప్రజలు ఇబ్బంది పడొద్దని నీళ్లు పోయించిన. హై స్కూల్లో ఒక పిల్లలు వేడి నీళ్ళు తాగుతుంటే చూసి నేను ఒక కూలర్ కావాలి, వీళ్ళ కూలర్ ఇవ్వాలని ఒక కూలర్ కొనిచ్చిన. హై స్కూల్కి ఒక మైక్ సెట్ కొనిచ్చిన. ప్రైమరీ స్కూల్కి ఒక మైక్ సెట్ కొనిచ్చిన. హై స్కూల్, ప్రైమరీ స్కూల్ పిల్లలందరికీ కూడా టైలు, బెల్టులు ఇచ్చిన. అలాగే ఒక 5 సార్లు రాష్ట్ర స్థాయి క్రీడలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి సంక్రాంతికి క్రీడలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది, ఇస్తున్నా. అట్లనే బతుకమ్మ పండుగలకు కూడా ఒక 50-60 చీరలు మహిళలకు బహుకరిస్తున్నా. ఇది అట్లానే ఇప్పుడు ఈ చేసినవి కాకుండా పెండింగ్లో ఉన్నట్టు సీసీ రోడ్లను, డ్రైనేజీలు, కరెంటు ప్రాబ్లం ఎక్కడున్నా కూడా అవి చేయించి వాటర్ ప్లాంట్, మూతపడ్డ వాటర్ ప్లాంట్ను బాగు చేయించి చీకటిగూడెంలో కొత్త వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని మనవి చేస్తున్నా. కోతులను కూడా ఊళ్ళో లేకుండా చేసే బాధ్యత అది నేను తీసుకుంటా పక్కాగా. నాకు ఎందుకంటే రైతులు చాలా నష్టపోతున్నారు వాటి వల్ల. అది ఎట్లా నిర్మూలన చేయాలనేది నాకు బలమైన కోరిక ఉన్నది, వాటిని నిర్మూలించడాన్ని. నాకు ఎలా చేయాలో నిర్మూలిస్తానో అది నేను గెలిచిన తర్వాత చూపిస్తా. అట్లనే నరసింహస్వామి గుడి కూడా గతంలోనే కట్టాలని నేను ప్రయత్నం చేస్తే కొంతమంది దానికి అడ్డు తగిలిండ్రు, కట్టనీయకుండా చేసిండ్రు. దాన్ని తప్పకుండా నేను గెలిచిన సంవత్సరంలో లోపల నేను 6 నెలలనే, సంవత్సరం కూడా 6 నెలలనే గుడి నిర్మిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. కత్తెర గుర్తుకే గుర్తుంచుకో, గుర్తుంచుకో, కత్తెర గుర్తుకే.